హాయ్ అందరికి. లో ఉన్న ఇద్దరు వ్యక్తుల గురించి మీకు చెప్పబోతున్నాను. వాళ్ళని పరిచయం చేస్తాను. మీరు చూసేయండి. ఇప్పుడు ఊహించి కూడా ఉండరు. ఇప్పుడు పరిచయం చేస్తాను, చూడండి. చూసారా? ఇది కుక్కీ, ఇది కిక్కీ. ఇది పేరైతే కిక్కీ కుక్కీ అని పెట్టేశాము. ఇవాళ ఫ్రెష్ గా స్నానం చేసి వచ్చేసేయి. చూసారు కదా? హాయ్ చెప్పండి. కిక్కీ కుక్కీ. దీన్ని ఒకదాన్ని ఎత్తుకుంటే ఇంకొక దానికి అస్సలు నచ్చదు. ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ముద్దు పెట్టుకుంటే చూసారా ఎలా ఏడుస్తుందో? చూడండి, మళ్ళీ మీకు క్యాప్చర్ అవుతుందో లేదో. నువ్వద్దు. ఇవాళ నుంచి బ్లాగ్స్ చేస్తాను. మా బ్లాగ్స్ లో వీళ్ళిద్దరు కూడా ఉంటారు. సరేనా? హాయ్ అందరికి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వీడియోలో కొర్రలతో దోశ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. అలానే కంద పులుసు కూర కూడా ఏ విధంగా చేసుకోవాలో చూసేయండి. చిన్న మినీ బ్లాగ్ లాగా చూపించేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, అలానే లైక్ షేర్ కూడా చేసేయండి. ఇప్పుడైతే కంద తీసుకొని ఫస్ట్ శుభ్రంగా దాని పైన ఉన్న స్కిన్ అంతా తీసేసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు అనేవి కొంచెం పెద్ద పెద్దగా ఉంటేనే బాగుంటుంది పులుసు కూరకి. నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో చూసి మీరు ఆ విధంగా కట్ చేసుకోండి. లేదు మాకు ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కావాలి అనుకుంటే కూడా కట్ చేసుకోవచ్చు. ఏ విధంగా నచ్చితే ఆ విధంగా కట్ చేసేయండి. చూసారు కదా, నేనైతే ఇలా కట్ చేశాను. ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి తగినంత ఆయిల్ వేసి ఒక అర చెంచా ఆవాలు, అర చెంచా మెంతులు వేసుకొని ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మంచిగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న కంద ముక్కలన్నీ వేసుకోవాలి. చక్కగా ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయితే మిగతావన్నీ యాడ్ చేసుకోవచ్చు మనం. ఇలా ఫ్రై అయిన తర్వాత పావు చెంచా పసుపు, 1.5 చెంచా కారము, అలానే ఒక చెంచా జీలకర్ర పొడి, 2 చెంచాల ధనియాల పొడి, అలానే పావు చెంచా మెంతి పొడి ఖచ్చితంగా ఇవన్నీ వేసుకోవాలి. మెంతి పొడి ఖచ్చితంగా వేసుకోవాలి. అవన్నీ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు చక్కగా ఇలాగా కలుపుకుంటూ వీటిని వేయించాలి. మంచిగా ముక్కలకంతా కూడా కారం, ఉప్పు, మసాలా పడుతుంది. దాని తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని రసం తీసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్ళు కూడా వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత చివర్లో ఉప్పు, అలానే ఒక చెంచా బెల్లం పొడి ఖచ్చితంగా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసుకొని 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈలోపు మా కిక్కీ కుక్కీ ఉయ్యాలెక్కి మేము కిచెన్లో ఉంటే ఉయ్యాలెక్కి చూస్తున్నాయి అన్నమాట. వచ్చి చూసేసరికి కూర్చున్నాయి. ఊపుతున్నాను. ఉయ్యాల ఊపుతుంటే ఎంత బాగా కూర్చొని ఊపుతున్నాయో చూసారు కదా, చక్కగా పడుకుంటున్నాయి. చాలా చాలా మనం టెన్షన్‌లో ఉన్నప్పుడు వీటి దగ్గరికెళ్ళి చక్కగా కొద్దిసేపు ఆడుకుంటే చాలా రిలీఫ్ ఉంటుందండి. ఇప్పుడైతే మనకి పులుసైతే రెడీ అయిపోయింది. 3 విజిల్స్ వచ్చినాక మూత తీసేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పులుసు కూడా కరెక్ట్‌గా ఉంది. మరీ మీకు పులుసు ఎక్కువ కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. పులుసు కూరలాగా కొంచెం దగ్గరగా చేశాను కాబట్టి ఈ విధంగా దించేసాను నేను. చక్కగా 2-3 రోజులైనా సరే నిలవ ఉంటుందండి. ఏం పాడవ్వదు. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ కంద అనేది హెల్తీ కూడా. ఇప్పుడైతే నేను కొన్ని బార్లీ నీళ్లు కాచుకుంటున్నానండి.
నేను రెగ్యులర్‌గా తాగుతూ ఉంటాను. బార్లీ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి నీళ్లు వేసుకొని మసిలి పెట్టేసి తాగుతాననమాట చల్లారిన తర్వాత. మనకి బాడీ అనేది చక్కగా కూల్ అవుతుంది. మనకి చాలా చాలా హెల్ప్ అవుతుంది బార్లీ వాటర్ మూలన. రైస్ కూడా పెట్టేసాను. ఇప్పుడు మీకు కొర్రలతో దోస ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను. పొట్టు మినపప్పు. అలానే 2 గ్లాసులు కొర్రలు తీసుకున్నాను. పొట్టు మినపప్పు తీసుకోండి. మంచిగా ఫైబర్ ఉంటుంది. అలానే చాలా టేస్ట్ కూడా ఉంటుంది. చూసారు కదా ఇవి కొర్రలు. ఇవి ఒక 2 గ్లాసులు తీసుకున్నాను. ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను. సరిపోతుంది. మీకు రైస్ వద్దు వట్టి కొర్రలతోనే చేసుకుంటామంటే కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా మిక్స్ చేసి తీసుకున్నాను. దీంట్లో ఫైబర్ ఉంటుంది. అలానే ప్రోటీన్ ఉంటుంది. చాలా చాలా హెల్తీ అనమాట. మార్నింగ్ ఇలా తింటే. మనం మెల్లిమెల్లిగా రైస్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు. శుభ్రంగా కడిగేసి 4, 5 గంటల పాటు నానిన తర్వాత గ్రైండ్ చేసేసుకోండి. మంచిగా మిక్సీలో అన్నా లేదా గ్రైండర్‌లో అన్నా వేసుకొని. మా కోళ్ళు గోల చేస్తున్నాయని చెప్పి వచ్చి మసాజ్ చేస్తున్నాను. పడుకుంటుంది చూసారు కదా! చక్కగా మసాజ్ చేస్తే పడుకుంటుంది. ఎంత బాగా పడుకుంటుందో చూసారా? అల్లరి చేసి సతాయిస్తాయి. మనము కొర్రలు, మినపప్పు, రైసు నానబెట్టుకున్నాం గదా! వాటిని చక్కగా నేను నైటే గ్రైండర్‌లో వేసి, రుబ్బేసి పక్కన పెట్టేసానండి. ఎంత బాగా పులిసిందో చూసారా? సాల్ట్ అది ఏమి కలపొద్దు. చక్కగా మనం రుబ్బేసుకొని పెట్టుకుంటే ఈ విధంగా మంచిగా పులుస్తుంది. చాలా చాలా బావుంటుంది. అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చండి. రాత్రి కూడా మేము 2 దోసలు వేసుకున్నాము. చాలా బాగా వచ్చినాయి. మీకు కావాలంటే రెడీమేడ్ అప్పటికప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను చక్కగా దీంట్లో ఇదంతా కూడా తీసి మంచిగా కలిపేసి సాల్ట్ కలిపి కొద్దిగా వాటర్ కలిపి దోసలు వేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందనేది. ట్రై చేయండి ఒకసారైనా. చూసారు కదా! ఇప్పుడు ఈ పిండిలో నేను తగినంత సాల్ట్ వేసేస్తున్నాను. వేసేసి కొద్దిగా వాటర్ కూడా వేసి మంచిగా కలిపేసుకొని దోసలు వేసేసుకోవడమే. మంచిగా ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆనియన్‌తో చక్కగా క్లీన్ చేసుకొని దోస వేసుకోవడమేనండి. చాలా చాలా బావుంటుంది. తక్కువ ఆయిల్ కూడా పడుతుంది. ఎక్కువ అవసరం లేదు. అసలు ఆయిల్ వేసుకోకపోయినా గానీ మనకి పర్వాలేదు. చక్కగా వాటంతట అవే మనకి పైకి వచ్చేస్తాయి. మంచి రంగు కూడా వస్తాయి. ఇంకా మీకు దీంట్లో ఏమన్నా వేసుకోవాలి మెంతులు, అలానే పప్పులు ఏవన్నా వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇలానే బావుంది. చిన్న చిన్న అట్టుల్లాగా కూడా వేసుకోవచ్చు. పుల్లట్టుల్లాగా అలా కూడా బావుంటాయి. మంచిగా పొంగుతాయి చక్కగా. చాలా అంటే చాలా బావుంటాయి. పల్లీ చట్నీ చేశాను. పల్లీ చట్నీ కాంబినేషన్‌తో నేనైతే తినేస్తున్నాను. చూడండి దగ్గరికి చూపిస్తాను. ఎంత బాగా బబుల్స్ లాగా వచ్చి హోల్స్ పడి భలే ఉంటదిది. చాలా స్మూత్‌గా ఉంటది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటది. తప్పకుండా ట్రై చేయండి. కంద పులుసు కూర అలానే ఈ దోస కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి.